నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో వాగ్దాన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన ఆరోపణలు ఖండించిన ఒడా చైర్మన్ షేక్ రియాజ్. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ రావు గ్రామ సభ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సు లక్ష్యమన్నారు. ప్రజల నుండి 37 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, సరిహద్దులు, యాజమాన్య హక్కులు, వారసత్వ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పులు, సర్వే నంబర్లు, విస్తీర్ణంలో పొరపాట్లు, పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, కొత్త పాస్బుక్ జారీ, సవరణలు, భూమి మ్యూటేషన్, ఆక్రమణలు, సర్వే, రీసర్వే తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయి. రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా సమస్యలను సాంకేతికంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పనిచేస్తారని ప్రజలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎండీఓ రాజశేఖర్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో మన ఉలిచిలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఏ ప్రోగ్రాంకి వచ్చినా కూడా ఆ రోజు రీసర్వే జరిగింది. రీసర్వేలో 60% కరెక్ట్గా వచ్చింది, 40% బాగలేదు. అదేవిధంగా రీసర్వే కరెక్ట్గా జరిగింది. పాస్బుక్లు కూడా ఇచ్చిన వాటిలో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి మొన్న ఒకరోజు పెట్టాము మేము. ఆ రోజు వేరే పనుల వల్ల కుదరలా. కాబట్టి ఈరోజు సెలవైనా కూడా మన ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎండిఓ వీళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు, మండల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలో పొద్దుటి నుంచి ఈ రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది. రెవెన్యూ సదస్సులో దగ్గర 36 అప్లికేషన్స్ వచ్చినాయి. 36 అప్లికేషన్స్ కూడా ఇంకా మిగతా వాళ్ళకు కూడా 2 రోజుల ముందు నుంచి మేము చెప్పాము. ఎందుకంటే ఈ డేట్ ఉంది, ఎవరున్నా సమస్యలు ఉన్నా ఆ రోజు ఆర్డీఓ గారు అందరం ఉంటాం, మీరు ఇవ్వండి అని కూడా చెప్పాం. ఈరోజు దగ్గర 36 వచ్చినాయి. 36లో సమస్యలు ఏంటంటే కొన్ని గట్టు సమస్యలు ఉన్నాయి. పొలాలు మధ్యలో గట్టు ఉండే దాంట్లో ఎక్కువ గట్టు ఉండే దగ్గర అలా ఉన్నాయి. కొన్ని వచ్చేసేమో ల్యాండ్ మన పాస్బుక్లోకి వచ్చే లోపలికి వీళ్ళ ల్యాండ్ పక్కన వాళ్ళు ఉంటాం, లేకపోతే పక్కన వాళ్ళ దాంట్లో పోవటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా గుళ్ళకమ్మలో కొంత ల్యాండ్ పోవటం కూడా జరిగింది. ఈ మేజర్స్ గుళ్ళకమ్మలో ఎవరైతే పోయినాయో వాళ్ళని సపరేట్గా వాళ్ళని పిలిపించేసి మాట్లాడమని చెప్పాం. దాన్ని కూడా ఎట్లా చేయాలనేది చూస్తారు. అదేవిధంగా ఇలాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు చూసి కొన్ని వాళ్ళు కూడా బుక్స్ తెచ్చుకొని ఆన్లైన్లో కూడా చెక్ చేసి స్లిప్పుల ప్రకారంగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్య ఒక నెల ముందు ఒంగోలులో ఎన్టీఆర్ భవన్లో మనం ప్రజా దర్బార్ చేసాం. ప్రజా దర్బార్లో ఈ గ్రామం నుంచి 5 వచ్చినాయి అప్లికేషన్స్. 5లో 3 కంప్లీట్ చేశారు, ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. దీంతో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు
హెలిప్యాడ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా మరోవైపు సభావేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు కృష్ణంశెట్టిపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలో సీఎం పర్యటనతో ఏర్పాట్లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లెలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. దీంతో హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. హెలిప్యాడ్కు వచ్చే మార్గంలో బారికేడింగ్తో పాటు రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని పథకం లబ్ధిదారులతో మాట్లాడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజావేదిక సభా ప్రాంగణంలో నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశ మందిరం వేదిక పనులు చకచకా జరుగుతున్నాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు అధికారులు, గిద్దలూరు నియోజకవర్గ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక నిర్మాణ పనులపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ నుంచి మన ఎంట్రీ కంప్లీట్ ఏసీ పెడతాను. దీనంతా కనపడుతుంది. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనం అందరం కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో వాగ్దాన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, నోడల్ అధికారి కుమారరాజా జెండా ఊపి వాగ్దాన్ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రిమ్స్ వరకు వాగ్దాన్ నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో యాంటీ డ్రగ్ థెరపీ వార్డును మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబులు సందర్శించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
గంజాయి సాగు రవాణాలపై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. యువతకు మత్తు పదార్థాల వల్ల పరిణామాలను వివరిస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వాక్థాన్ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజలు ఈ వాగ్దాన్లో పాల్గొన్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త, ఎక్సైజ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. I am proudly says, Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu, after taking charge, conducted a review meeting against the drugs and the youth who are distracted their life, who became burden to the society. We created the Eagle department exclusively in Andhra Pradesh, which is a model to this country. And also de-addiction department, education department, police and excise departments all are doing their role excellently. We controlled the cultivation of the ganja in agency areas and also diverted them into alternate crops. And also with the Eagle effect, we frequently doing raids on the trains and caught so much of the ganja and other drugs also. At the same time, the police conducted a cordon search and identified the pockets of the ganja and other drug storage points and gave treatment to them, punishment also if necessary. At the same time, we are creating awareness on the youth. All departments and all education departments are focused on de-addiction and also educating the counseling the effects of the drugs which are నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పానీయాల వల్ల మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ర్యాలీని మనం ఒంగోలు నగరంలో కండక్ట్ చేశాము. ఆ ర్యాలీలో పోలీస్ అండ్ మెడికల్ స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ ర్యాలీ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి అడిక్షన్ బ్లాక్ వరకు కూడా సాగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎలాగనంటే కనుక దాంట్లో ఉన్నటువంటి దుష్ప్రభావాల వల్ల ఇలాగ అడిక్షన్ సెంటర్లో రావడం, సో దాన్ని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇట్లా జరుగుతున్నది అనేది మనం ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఈ రకంగా కండక్ట్ చేశాము. దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారు దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. అల్టిమేట్గా మెసేజ్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా అయితే పోలీస్కి ఇన్ఫామ్ చేయడం కానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం కానీ, పిల్లల్ని మందలించడం కానీ ఇవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు 44 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్లను రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు 56 లక్షలకు పైగా ఎల్ఓసి పత్రాలు అందజేశారు. అద్దంకి పట్టణ మంచినీటి పథకంపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. 101 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం ఏర్పాటుకు ఏఐఐబి ముందుకు వచ్చిందన్నారు. తమ్మవరం నుంచి అద్దంకి పట్టణానికి మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 5,000 మంచినీటి కలెక్షన్లతో 85 కిలోమీటర్ల మేర మంచినీటి వ్యవస్థ ఏర్పాటు కానుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయన్ నిశాంత్, పంగళూరు మండలాల ముందుకు రండి. రాయన్ నిశాంత్, గణపిశెట్టి ధనలక్ష్మి, ముప్పవరం 34,000. పాకనాటి పద్మావతి, రాజ్ కుమార్, తిమ్మన్నపల్లి. చేసే పని ఇవన్నీ బాగా పగల కొట్టేస్తున్నాం. పైప్ లైన్ సరిగ్గా పైప్ లైన్ నుంచి ఇక్కడ బాగానే ఉంది, వరకు బాగానే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వచ్చేసరికి అందరూ కొత్త పైప్ లైన్ వేస్తున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకుడు పేర్ని నాని అవాకులు చవాకులు ఆపి చర్చకు రావాలని ఉడా చైర్మన్ షేక్ రియాజ్ సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఒంగోలు రవిప్రియమాల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి రియాజ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ బందరులోనే నీకు గుణపాఠం చెబుతామని ఘాటుగా హెచ్చరించారు. జనసేన నాయకులు చనపతి రాంబాబు, పల్లా ప్రమీల, రాయని రమేష్ బాబు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, నారాయణ, మోహన్, గిరి తదితరులు పాల్గొన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఒక వెధవ అంటే అతను మాట తీరే చాలా అసభ్యంగా ఉండిద్ది. బందర్లో కూడా అందరూ అసహించుకునేటటువంటి వ్యక్తి ఎవడయా అంటే పేర్ని నాని. ఆ వ్యక్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు భావన తీసుకెళ్లే విధంగా పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారు ఏమి చేశారు అనేది ఒక ఛాలెంజ్ లాగా అతను మాట్లాడుతున్నాడు. నేను పేర్ని నానికి సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విక్టోరియా అంటే నీ పిన్ ఉంది కదా, విక్టోరియా, నీ ముద్దుల పిన్ని విక్టోరియా సాక్షిగానే చెప్తున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మేము వస్తాం. ఏ పంచాయతీలోకి వెళ్దామో చెప్పు, ఆ పంచాయతీలోకి వస్తాం. పంచాయతీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24వ స్థానంలో ఆంధ్ర రాష్ట్ర పంచాయతీలు ఉంటే ఈరోజు మొదటి స్థానంలో పంచాయతీలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి అవార్డ్స్ కూడా ఈరోజు పంచాయతీలకు వచ్చినటువంటి ఘనత. ఈరోజు ఏ గిరిజన ప్రాంతంలో వెళ్ళినా సరే రోడ్లు ఉన్నాయి. మీకు వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మీరు తిరగరు. మీకున్నది ఏంటంటే మర్డర్లు చేయటం, లేకపోతే ప్రజల్ని కులాలు మతాలని రెచ్చగొట్టడం, ఎక్కడన్నా భూ కబ్జాలు చేయటం. రా, నువ్వు రా, మేము చూపిస్తాం. అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎర్రచందనం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఎర్రచందనం ఆ రోజు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి, సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో శాసనసభ్యులు, వీళ్ళందరూ అక్రమంగా ఎర్రచందనం అమ్ముకుంటుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రచందనం అక్రమంగా వెళ్తున్నటువంటి అక్రమ ఎర్రచందనాన్ని 70% నివారించారు. ఈరోజు పక్క రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు వీళ్ళు అక్రమంగా ఏదైతే తరలి వెళ్ళిందో ఎర్రచందనాన్ని, ఆ ఎర్రచందనాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మేము మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మేము వస్తాం, మేము నిరూపిస్తాం. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్తావా అని మేము అడుగుతున్నాం, నేను నిలదీస్తున్నాం. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పేర్ని నానికి చాలా గట్టిగా చెప్తున్నాం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి వెల్లడించారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బీజేపీ జెండాను ఎగురవేశారు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో బీజేపీ జెండా ఉండాలనే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముందుకు సాగుతున్నారని సునీల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యువ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పేకాట క్లబ్బులుగా మారిస్తే కూటమి ప్రభుత్వం పోలీసు రిక్రూట్ చేసి వాటికి అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సింగోతు రాజేష్ వర్మ, ప్రధాన కార్యదర్శి మాకినేని అమరసింహం, మాజీ అధ్యక్షులు శివారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నేను సునీల్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా రెండో రోజు ఒంగోలుకు రావడం జరిగింది. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ సర్కిల్లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అనేక రకాల కోట్ల రూపాయల యొక్క నిధులను ఏ విధంగా అభివృద్ధి చేశాము అనేటువంటి విషయాల్ని మేము ప్రజల్లోకి, యువకుల్లోకి, మహిళల్లోకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోకి తీసుకెళ్లేట ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే రాబోయేటువంటి ఈ జిల్లా పర్యటనలో అనేక రకాల కార్యక్రమాల్లో మేము యువకుల్లో కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులతో పాటు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక పక్క కూటమి జెండా తీసుకొని, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల కోట్ల రూపాయల నిధులను ఈ రాష్ట్రానికి ఇచ్చిందనేటువంటి విషయాన్ని మేము తెలియజేయబోతున్నాం. టంగుటూరులో తెలుగుదేశం పార్టీలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కామని రామయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కామని చిన్నబాబు సహకారంతో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. ప్రజలు ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలని, అలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చిన కామని చిన్నబాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కామని రామయ్య జ్ఞాపకార్థంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామమని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, వాటర్ ప్లాంట్ దాత కామని చిన్నబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మగపిల్లలు, ఆడపిల్లలందరూ కూడా మంచి బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయమని చంద్రబాబు గారిని అడగడం జరిగింది. దానికి కూడా అన్ని మూలలకి, ఈ కాలనీలో ఉన్న అన్ని మూలలకి, అన్ని ఏరియాలో చైర్మన్ వెంకటరావు గారిని స్టేజ్ మీద రాసి కోరుతున్నాం. అలాగే ఒంగోలు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కామని చంద్రబాబు గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, విజయకుమార్ గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ గ్రామ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో మన తెలుగుదేశం పార్టీ మన ముద్ర ఉంది, అది తప్పనిసరిగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కొంత పార్ట్ అనేది ప్రజలకి కష్టపెట్టాలి, ప్రజలకి ఖర్చు పెట్టి, ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఒక షేర్గా చేసి వాళ్ళని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు చిరస్థాయిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం చాలామంది 1000 కోట్లు, 2,000 కోట్లు సంపాదిస్తారు, కానీ ఎవరికి ఏం సాయం చేయరు. దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు ఆ 1000 కోట్లు తీసుకెళ్ళారు. సమాజంలో ఉన్నా లేకపోయినా మనం ఏం చేసామో సమాజానికి, సమాజంలో ఏం మంచి పని చేసాం అనేది మాత్రం చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏదో సంపాదించినా కూడా ఈరోజు వాళ్ళ నాన్న గుర్తు కోసం ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు తాగే మంచి కార్యక్రమాన్ని పెట్టారు. అదేవిధంగా ఇందాక మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, తప్పకుండా అన్న క్యాంటీన్ కూడా పెడతామని చెప్పారు. అలాంటిది అందరూ కూడా రావాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో గవర్నమెంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. పోయిన లాస్ట్ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఈరోజు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ పథకాలు కూడా సూపర్ 6 పథకాలు కానీ, ఈరోజు పెన్షన్స్ కానీ, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కామన్ విజయ్ కుమార్ కానీ, అదేవిధంగా కామన్ చిన్నబాబు వాళ్ళంతా కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం సంవత్సరికం సందర్భంగా మన టంగుటూరులో వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం. పాయింట్లు ఈ మండలంలో పెట్టాలి, వాళ్ళ నాన్నగారి పేరు చరిత్రలో ఉండిపోవాలంటే ఆ పని చేయాలని కూడా ఆయనకి, ఎందుకంటే శక్తి కూడా ఉంది కాబట్టి
ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఎవరికైనా గుర్తొచ్చే వ్యక్తి కామన్ విజయ్ కుమార్ గారు. 1983 నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉండే వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి మంచి ఈరోజు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునే వ్యక్తి విజయ్ కుమార్ గారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఇందాక మన చంద్రయ్య గారు చెప్పినట్టు కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా రాసుకోవడం అది ఫ్యాషన్ అయిపోయింది. మీరు కూడా మీ సోషల్ మీడియాలో తిప్పికొట్టండి. ఎందుకంటే గడిచిన 19-24 సంవత్సరాల్లో మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. కనీసం ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నరేంద్ర మోడీ పుష్కరకాల పాలనలో 98 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీకేజీకి గురయ్యాయని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. నీట్, సిబిఎస్ఈ, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు దేశంలోని కోట్లాది మంది యువకులు శ్రమించిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేక మంది యువతీ యువకులు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కోటా కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభించిన విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర కేకేసీ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, నాయకులు ప్రసన్నరాజు, మహమ్మద్ రఫీ, సుధీర్ వర్మ, గోరెంట్ల కోటేశ్వరరావు, షేక్ రసూల్, కాకర్లపూడి వేణురాజ్, ఇరిగినేని వెంకట నరసయ్య, పైకం మధు, కృష్ణారెడ్డి, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. సస్పెండ్ చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రిని, సస్పెండ్ చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, సస్పెండ్ చేయాలి. దేశవ్యాప్తంగా ఈ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో విద్యార్థులు, యువత ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యల గురించి, ప్రధానంగా ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడటం కోసం ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. నీట్ పరీక్షలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ డాక్టర్లుగా మరి పనిచేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో కష్టపడి రేయింబగుళ్ళు శ్రమించి సంవత్సరాల పాటు చదువుకొని పరీక్షలు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తే ఏ విధంగా ఈ ప్రశ్నాపత్రాలు లీకేజ్ మాఫియా ఎవరైతే ప్రశ్నాపత్రాలు తయారీలో ఉన్నారో ఆ ప్రొఫెసర్లే మరి లీకేజ్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మరి అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దాదాపు 9 మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ప్రశ్నాపత్రాలు కూడా చోరీ జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలు కూడా చోరీ చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఈ ప్రభుత్వంలో ఇది చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మారిపోయింది. చోరీకి పేటెంట్ హక్కుగా ఈ ప్రభుత్వం మారిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. భారత విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే విద్యార్థులకు ఉపాధి కల్పించే వ్యవస్థ కాకుండా విద్యార్థులకు కష్టాలు తెచ్చే వ్యవస్థగా ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం డాక్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నడుస్తుంది. మేము చాలా సాధించామని చెప్తున్నప్పటికీ కేవలం నీట్ పరీక్షలు రాయడానికి సంబంధించిన పరీక్ష పేపర్లను కూడా సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ యొక్క విద్యా వ్యవస్థలో విపరీతమైన లోపాలు. భారత ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది అంటే విద్యా వైద్యం ప్రభుత్వం నడిపించాలి, మద్యం ప్రైవేట్ వ్యక్తులు నడిపించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో
మధ్య వచ్చేసి గవర్నమెంట్ నడుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్యము ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మారథాన్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తమిళనాడు సర్కార్ చెన్నైలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ 6 కిలోమీటర్ల మేర పరిగెత్తారు. మంత్రులు, వాలంటీర్లు సహా వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారథాన్ ప్రారంభానికి ముందు విజయ్ అక్కడి వారితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. தடைய மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் ஸ்டாப் ட்ரக்ஸ் என்ற உயரிய நோக்கத்துடன் சர்வதேச போதைப் பொருள் எதிர்ப்பு நாளை முன்னிட்டு நடைபெறும் இந்த மகத்தான ஓட்டத்தை என்றைக்கும் மக்களுக்காக, மக்களுடைய வளர்ச்சிக்காக, இளைய தலைமுறையின் எழுச்சிக்காக தொடர்ந்து தன்னை உருவாக்கும் உறுதி இந்த நிகழ்வில் மிக சிறப்பாக வெளிப்படுத்துகிறது. இன்றைய நிகழ்ச்சிக்கு வருகை இப்போது ఉరుదిమొழியை எடுத்து ఉత్సాహமாக డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ప్రతిరోజు తప్పకుండా రన్నింగ్ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియచేయాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మారథాన్లు, మినీ మారథాన్లు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. பழக்கத்தால் ஏற்படும் தீய விளைவுகளை நான் முழுமையாக அறிவேன். நான் போதை பழக்கத்திற்கு ஆளாக மாட்டேன். மேலும் எனது குடும்பத்தினரையும் நண்பர்களையும் போதை பழக்கத்திற்கு ஆளாகாமல் தடுத்து அவர்களுக்கு அறிவுரைகளை வழங்குவேன். போதை பழக்கத்திற்கு உள்ளானவர்களை மீட்டெடுத்து அவர்களை நல்வழிப்படுத்த எனது பங்களிப்பை முழுமையாக தருவேன். போதைப் பொருட்களின் உற்பத்தி, நுகர்வு, பயன்பாடு ஆகியவற்றிற்கு எதிரான தடுப்பு நடவடிக்கைகளின் மூலம் போதைப் பொருட்களை தமிழ்நாட்டில் வேரறுக்க அரசுக்கு துணை நிற்பேன். మానిలத்தின் వளర్ச்சிக்கும். ఒంగోలు రాజీవ్ నగర్ వాసులు వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్నారు. గత కొన్ని రోజుల నుండి అర్ధరాత్రి వేళ 3 అనుమానితులు సంచరిస్తూ ఉండడంతో అక్కడ నివసించే వారికి కునుకు పట్టడం లేదు. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. రాజీవ్ నగర్లోని హనుమాన్ ప్రొవిజన్స్లో 2 సార్లు దొంగతనానికి ప్రయత్నించారు. ఒకసారి ప్రొవిజన్స్ బయట ఉన్న కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ డోర్స్ ధ్వంసం చేసి అందులో ఉన్న వాటిని తీసుకెళ్లారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. అది జరిగిన 4 రోజుల తర్వాత అదే ముఠా రాజీవ్ నగర్లో అర్ధరాత్రి వేళలో సంచరిస్తుండటం కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డైంది. హనుమాన్ ప్రొవిజన్స్ సమీపంలోని ఇంటి బయట ఉంచిన బైకుల్లో పెట్రోల్ దొంగతనం జరిగింది. తమ కాలనీలో అర్ధరాత్రి అనుమానితులు సంచరిస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికులు తెలిపారు. రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచి అర్ధరాత్రి వేళల్లో అనుమానితులుగా తిరిగే వారిని అదుపులోనికి తీసుకొని తమకు ప్రశాంతత కల్పించాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు.
మేము కొత్తగా రాజీవ్ నగర్లో హనుమాన్ సూపర్ మార్కెట్ ప్రారంభించాము. రీసెంట్గా మాకు ఏమైందంటే బయట షాప్ లోపల స్పేస్ లేకపోవడం వల్ల బయట ఫ్రిడ్జ్ ఒకటి బయట పెట్టాము. ఈ మధ్య రీసెంట్గా 2 సార్లు జరిగింది. కూల్ డ్రింక్స్ అనేవి ఫ్రిడ్జ్ మొత్తం డోర్ లాగేసేసి తీసేసుకొని వెళ్ళిపోయారు. రీసెంట్గా అంటే మొన్న 22nd జరిగింది అండ్ 16th జరిగింది. అర్ధరాత్రి పూట జరుగుతుంది. ఇవి కొంచెం కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఏమేమి తీసుకెళ్ళారమ్మా అక్కడ? క్యాంపా ఫ్రిడ్జ్ ఉందండి బయట. అందులో నుంచి టిన్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ, టిన్స్ పల్పి పెద్దవి మ్యాంగో జ్యూస్ బాటిల్స్ ఎక్కువ అవే అండి. టిన్స్ మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి. మొదటిసారి జరిగినప్పుడు కంప్లైంట్ చేయలేదమ్మా? అప్పుడు నేను అంత గమనించుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఏంటంటే అంత ఓపెన్గా లేదు, లైట్గా ఉండింది. కానీ సెకండ్ టైం మొత్తం గట్టిగా లాగేసేసరికి అప్పుడు డౌట్ వచ్చి మొత్తం సీసీ తీస్తే అప్పుడు లేదు మొత్తం గట్టిగా లాగి పట్టుకొని తీసేసుకున్నారు. 3 అబ్బాయిలండి. ఒకటేమో 2:30 అప్పుడు జరిగింది, ఒకటి 12:30 అప్పుడు జరిగింది. రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. గత కొన్ని రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంటకి 3 గంటల మధ్య కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా 17వ తారీఖు తెల్లవారుతున్న 2:30కి ఇక్కడ ప్రొవిజన్ షాపులో ఏసీ ఫ్రిడ్జ్ పగలగొట్టేసి సామాన్ ఎత్తకపోయారు. తరువాత మళ్ళీ 23వ తారీఖు కూడా మళ్ళీ వచ్చి అదే వ్యక్తులు మళ్ళీ పగలగొట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఇదిగా అయిపోయింది. రాబోయే రోజుల్లో దీన్ని కట్టడి చేయకపోతే అనేక రకాలైనటువంటి దొంగతనాలకి ఇది కారణమవుతుంది. కాబట్టి ముందుగా పోలీసు వారికి మేము ప్రార్థించేది ఏంటంటే ఆల్రెడీ ఈ దొంగతనాల గురించి సీసీ ఫుటేజ్ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రాత్రిపూట 1 గంట నుంచి 3 గంటల మధ్య పోలీసు వారు ఈ రాజీవ్ నగర్లో తిరుగుతున్నటువంటి కుర్రవాళ్ళు అంటే దొంగలు మోటార్ సైకిల్ మీద పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వేరే బోర్డు తెలుసుకొని వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ పని మీద ఒక చర్య తీసుకోవాల్సిందిగా మేము మనందరూ పోలీసు వారిని కోరుతున్నాము. ఇది రాజీవ్ నగర్ మరియు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా గద్దలగుంటగా కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా దొంగల సంచారం చేస్తున్నట్లు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా తెలియజేశారు. పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం కూడా కూడలిలో అంటే సిగ్నల్స్ కూడలిలోనూ మరియు సౌరాష్ట్ర ఏరియాలో కూడా మైకులు పెట్టి తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని. అనేక రకాల విషయాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోలింగ్ కూడా చాలా అవసరమైన ఉన్నది. మిడ్ నైట్ అంటే 12 తర్వాత 1, 2, 3 అంటే 2-3 అవర్స్ పెట్రోలింగ్ చేస్తే అనుమానితులని ఎక్కడైతే మనం గుర్తిస్తామో వాళ్ళని మనం వెంటనే వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా మిగతా టీమ్స్ కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ఈ మధ్య మా ఇంటి వెనక పక్క ఆయన లాయర్ ఇల్లది వెంకటేశ్వర రెడ్డి గారు లాయర్. ఆయన చెప్పాడు 1 వీక్ బ్యాక్ వరుసగా 2 రోజులు పెట్రోల్ బండిలో ఉన్న 5-6 లీటర్ల పెట్రోలు పైపుకి కిందని తీసి ఓపెన్ చేసి మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్తున్నారని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన గేట్ తాళాలు వేసి జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా ఇప్పుడు మా ఎదురు ఇంట్లో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ఈ షాపులో పెట్రోలింగ్ మాత్రం రెగ్యులర్గా రావట్లేదు పోలీసు వాళ్ళు. ఎప్పుడు 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తాడు. ఇంకొక ప్రైవేట్ గోర్ఖా ఒక అతను వస్తుంటాడు. వాడు వారానికి 1 రోజు 2 రోజులో వస్తాడు. కర్రతో రోడ్డు మీద కొట్టుకుంటూ పోతుంటాడు. వాళ్ళు నెల వచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. అందువల్ల మేము కోరేది ఏంటంటే పోలీసు వాళ్ళని రెగ్యులర్గా 1 గంట 3 ఆ మధ్యలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది. వాడు వచ్చేవాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే ఆ టైంలో తీసుకెళ్ళి విచారిస్తే నిజాలు తెలుస్తాయి. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, దానిని పూర్తి చేసి నల్లమల్ల సాగర్కు నీటిని ఇచ్చేది చంద్రబాబే అన్నారు. మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలలో సీఎం పర్యటించనున్నారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడి పునరావాస ప్యాకేజీ అందజేస్తారన్నారు. గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లిలో సంజీవిని పథకాన్ని ప్రారంభించి ప్రజావేదికలో ప్రజలతో మాట్లాడతారని తెలిపారు.
పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కంకణబద్దులమై పనిచేస్తున్నామన్నారు. వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా మార్పు చేసేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. రేపు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాకు వస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వెలుగొండకు వచ్చి వెలుగొండ పనులను పరిశీలన చేసి ఆ ప్రాంత రైతులకి మనకు సంబంధించినటువంటి ROR ప్యాకేజ్ చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా గిద్దల నియోజకవర్గాల్లో కిష్టంశెట్టిపల్లి PSC విజిట్ చేసి ఆ ప్రాంతాల్లో కూడా ప్రజావేదికలో పాల్గొంటున్నారు. మా అనునిత్యం రైతు కోసం రైతు సంక్షేమం కోసం కట్టుబడతాం. ఈ ప్రాంతంలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించింది మా ముఖ్యమంత్రి గారే, రేపు పూర్తి చేసి నల్లమల సాగర్ నీళ్ళు ఇచ్చేది కూడా మా ముఖ్యమంత్రి గారే. ఆ విధంగా కంకణబద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ హబ్గా డెవలప్ చేస్తున్నాం. రేపు వెలుగొండ పూర్తి అయితే ఇది మరింత ఎక్కువగా తోడ్పాటును అందిస్తుందని తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేసి మీ సహకారం కూడా కోరుకుంటూ సాధించుకున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని సత్వరం పరిష్కరించేందుకే ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేసి వాటికి పరిష్కారం చూపాలని కోరారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకున్న విజయ్ కుమార్ వారి సమస్యలకు పరిష్కారం చూపేలా రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక పరమైన సమస్యలతో నిలిచిన పనులకు పరిష్కారం చేస్తామని, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన సమస్యలు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు మండలం కరవది గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలలో 3 సాధారణ కాన్పులు చేసి చిన్నారులకు జీవం పోసిన వైద్య బృందాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా కరవది ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 12 గ్రామాలు 30,000 మంది జనాభా ఉన్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రోజుకి 50 నుండి 100 మంది అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుని వెళుతుంటారు. ప్రతి నెల 9వ తేదీ గర్భవతులను ఆశా వర్కర్ల ద్వారా పిలిపించి వారికి కావలసిన వైద్య సేవలు అందించి మందులు ఇస్తారు. కరవదికి దూరంలో ఉన్న పాతపాడు గ్రామంలో 2 గిరిజన మహిళలకు కాన్పులు విజయవంతంగా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన రెండో కాన్పు కోసం గ్రామంలోని ఒక కుటుంబం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇక్కడికి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, స్టాఫ్ వర్కర్ల సహకారంతో సాధారణ కాన్పు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైద్య సిబ్బందిని, ఆశా వర్కర్లను అభినందిస్తూ అవార్డు అందిస్తామని ప్రకటించారు. పాతపాడు నిన్న పొద్దున నాకు డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మా నర్సు 3 ఉంటారైతే ఒక నర్సు సెలవు పెట్టారంట. ఒక నర్సు ఏమో వాళ్ళు ఎవరో మదర్ ఎవరో రిలేషన్స్ చనిపోతే ఆమె బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే మనకు కరవాదు దాటిన తర్వాత ఎక్కడికో మెసేజ్ రాగానే మధ్యపాడు దగ్గరికి పోయిన తర్వాత మెసేజ్ వచ్చి వెనక రమ్మంటే అలా ఎవరో చనిపోయిన నా దగ్గర వాళ్ళు ఎవరో వాళ్ళ మదరో సంథింగ్ ఎవరో వాళ్ళ అమ్మమ్మ ఎవరో చనిపోతే అయినా కూడా ఫోన్ కోసం వచ్చేసి ఆ నర్సు పాపం మళ్ళీ దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని వచ్చి మళ్ళీ డెలివరీ చేయించిందంట. వాళ్ళకి పాతపాడు వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగిందని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. అలాంటి వాళ్ళకి తప్పకుండా రేపు అవార్డు నేను కలెక్టర్కి చెప్పేసి దానికి మనం ఏదో విధంగా జరిగేటప్పుడు ఆమె కూడా అవార్డు ఇచ్చేసి గుర్తిద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులైనా మనమైనా ఎవరైనా ప్రజల సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసేటప్పుడు 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరాలు ఉంది, వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి నిరంతరం కింది స్థాయి సిబ్బందిని, ఆశా వర్కర్లను ప్రోత్సహిస్తూ ఇక్కడికి వస్తున్న అవుట్ పేషెంట్లకు సాధారణ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ హన్నా కీర్తన తెలిపారు. దాతల సహకారంతో 12 గ్రామాలకు సంబంధించిన సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు స్లాబ్ ఏర్పాటు, విద్యుత్తు లేని సమయంలో పరీక్షల కోసం వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ఉండటానికి 2
ఇన్వర్టర్లను PACS మాజీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరామయ్య సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక భరోసా కల్పిస్తుందని తెలిపారు. నేను ఏప్రిల్ నెలలో కరవది PHCలో పోస్టెడ్ అయ్యాను. నేను నాతో పాటు డాక్టర్ రంగకుమార్ గారు ఇద్దరం కరవది PHCలో జాయినింగ్ అయ్యాము ఏప్రిల్ 1వ తారీఖు 2026. మేము జాయిన్ అయిన ఈ కరవది PHCలో పరిధిలో 30,000 పాపులేషన్ ఉన్నారు. ఈ పాపులేషన్లో 12 గ్రామాలు ఉన్నాయి కరవది కింద. 12 గ్రామాల్లో 12 సచివాలయాలలో డివైడ్ చేసి ప్రతి ఒక్క సచివాలయం కింద 2 ANMs ఉన్నారు. 28 to 30 మంది ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు. ఇంతమంది స్టాఫ్ సహకారంతో అదే డైలీ ఇక్కడ PHCలో కూడా దాదాపు 50 నుంచి 100 మంది OP వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ 214 రకాల మందులు ఇక్కడ అందజేయడం, వాళ్ళ డిసీజ్కి సంబంధించి డయాగ్నోసిస్ చేసి మందులు అందజేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన రక్త పరీక్షలు కూడా ఇక్కడ అన్నీ ఉచితంగా చేస్తున్నారు. 64 రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ లభిస్తాయి. ప్రతి ఒక్కటి లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ ప్రొఫైల్స్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ప్రతి ఒక్కటి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో నేను జాయిన్ అయిన తర్వాత ఈ 2-3 నెలల్లో ఈ మంత్ కేవలం ఈ ఒక్క నెలలోనే 3 డెలివరీలు చేయడం జరిగింది. పాతపాటి నుంచి ఒక కేసు మళ్ళీ ఈరోజు కూడా డెలివరీ అయ్యింది. 9:30 కల్లా డెలివరీ చేయడం జరిగింది, నార్మల్ డెలివరీ. సో అది ఈరోజు డెలివరీ అయిన కేసు అయితే ఫస్ట్ కాన్ప్ అనమాట, ప్రైమీ అంటారు. అది ఇలా ఉన్న తక్కువ అయినా సరే ఇలాంటి సదుపాయాలతో మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము అన్నది ఒకసారి అందరూ తెలుసుకోగలిగితే వాళ్ళు కూడా గర్భవతులు ఇక్కడికి వచ్చి నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తారని మేము కోరుతున్నాను. గవర్నమెంట్ ఇచ్చిన సందేశాల మేరకు ప్రతి ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని కానీ, పోలియో ప్రోగ్రామ్ కానీ, వెక్టార్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ సక్సెస్ఫుల్గా వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫాలోడ్ బై 29-30 హౌస్ టు హౌస్ యాక్టివిటీ అని అలా 3 days జరుగుతుంది. సో దాన్ని కూడా యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి తగిన ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము మన స్టాఫ్ అందరికీ. మాజీ సొసైటీ అధ్యక్షులు పోలవరపు వెంకటరామయ్య గారు చాలా వరకు మాకు ముందుకు వచ్చి దాతలు అండ్ సార్ కూడా మాకు చాలా సహాయం అందించారు. సెంటర్లో హాల్కి అంతకుముందు స్లాబ్ లేకుండా ఉండేది, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పైన స్లాబ్ వేయడం కూడా జరిగింది. దానివల్ల ప్రతి ఒక్క మీటింగ్లోనూ ప్రతి ఒక్క ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఎక్కువ మంది స్టాఫ్ అందరు గ్యాదర్ అయినప్పుడు ఆ ప్లేస్ మాకు చాలా యూటిలైజ్ అవుతుంది. సో ఇలాగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుంచి లోకల్ లీడర్స్ కానీ మాకు వచ్చి ముందుకొచ్చి గ్రామవాసులు ముందుకొచ్చి సాయం చేయడం వల్ల ఎంతో హాస్పిటల్కి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ రూమ్లో కూడా కరెంటు పోతే ఎక్విప్మెంట్కి రాదు కరెంట్ సప్లై. అలాంటి పరిస్థితుల్లో కూడా కరెంట్ పోయినా కానీ చేసేటట్టు ఇన్వర్టర్ ఒకటి దాతలు లోకల్గానే మనకి అందించారు. అండ్ వ్యాక్సిన్ రూమ్లో కూడా ఇన్వర్టర్ ఒకటి అరేంజ్ చేశారు. ఇది కేవలం వాళ్ళ సహకారం వల్లే ఈ హాస్పిటల్ ముందుకెళ్తుందని మేము నమ్ముతున్నాము. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ PHCకి వస్తే ఇంకొంచెం మెరుగ్గా మేము సేవలు అందించగలం, ఇక్కడ ఉండే హాస్పిటల్ని ఇంకొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేయగలమని ఆశిస్తున్నాను. గర్భవతులతో పాటు సాధారణ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో PHCలో వైద్యం పొందేందుకు రాత్రి సమయాల్లో స్టాఫ్ నర్స్ ఒకరు అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు అందిస్తున్నామని ఆశా వర్కర్ అరుణ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డ జన్మించిన దగ్గర నుండి చిన్నపిల్లల విభాగంలో ఉండే లేబర్ రూమ్, బిడ్డ బరువు తగ్గితే బిడ్డను ప్రత్యేక వార్డులో ఉంచేందుకు బేబీ వార్మప్ అందుబాటులో ఉంచడం విశేషం. దీంతోపాటు 62 రకాల రక్త పరీక్షలు, 214 రకాల మందులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం, ఏ సమయంలోనైనా వైద్యం సేవలు అందించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరి ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు కాన్పులు చేస్తూ బిడ్డలకు జన్మనిస్తూ మరెన్నో పురోగతులు సాధించాలని ఆశిద్దాం. పాతపాడి నుంచి 3 కేసులు జరిగినాయి. మోటివేషన్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఎస్టీలు అయితే ఇంటి దగ్గర ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు హాస్పిటల్ అంటే భయపడతారు. కానీ వాళ్ళకి మీకు ఇంటి దగ్గర కన్నా కూడా ఇక్కడ హాస్పిటల్లో బాగుండిద్దని నమ్మకం కలిగించి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మనం వాళ్ళతో పాటు వాళ్ళల్లో ఒకళ్ళగా మా మేడం గారు కూడా వాళ్ళతో మాట్లాడటం, అలా ఇక్కడికి చెకప్కి తీసుకురావటం, మోటివేట్ చేయటం. మేడం గారు నెల వాళ్ళని చెకప్కి వచ్చినప్పుడల్లా మేడం మాట్లాడటం, దానికోసమే మేడం మాటల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగటం, నేను ఇచ్చే మోటివేషన్కి దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది.
హ్యాపీగా వాళ్ళకి 2 డెలివరీలు వాళ్ళకి అయిపోయినాయి. మనం ఇచ్చే సర్వీస్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. ఫస్ట్ కానుపు వాళ్ళు అక్కడే చేసుకున్నారు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో చేయించుకున్నారు. రెండో కానుపుకి ఇక్కడ మనకి ఉండేలేకి ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు వాళ్ళు. అది కూడా నాది ఎంతైతే ఉందో అంత మించి కూడా మేడం ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడు బాగా మాట్లాడటం, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రతి నెల 9వ తారీఖు ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రక్త పరీక్షలు మొత్తం జరిగి ఆరోగ్యంగా ఎలా ఉంది ఏందనేది బ్లడ్ పర్సంటేజ్ మొత్తం చూస్తారు, మేడం వాళ్ళు చూస్తారు. దానికి తీసుకురావడానికి మేము మోటివేట్ చేసి తీసుకొస్తాము. మేము అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు మేడం వాళ్ళు బాగా ఇక్కడ సహకరించి బాగా చూసి ఈ 3 డెలివరీ చేయించారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మన అయ్యాంలో మనం చేయగలిగామంటే, అంటే మేము దగ్గరుండి చేయగలిగాము అంటే అది చాలా హ్యాపీనే కదా, ఎంతో సంతోషంగా ఉండేది కదా. అంటే ఎమ్మెల్యే గారి చేతుల మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి మేము వర్క్ చేసేవాళ్ళు మమ్మల్ని గుర్తించారు అంటే వాళ్ళు మాటలతో రాదు కదా ఆ సంతోషం. మా వాళ్ళందరూ కూడా అలాగే ఆదర్శంగా చేస్తారని, చేయాలని, ఇలాగే మా పిఎస్సికి ఇంకా మంచి పేరు రావాలని, అలాగే గవర్నమెంట్కి కూడా మేము చేస్తుంటేనే గవర్నమెంట్కి కూడా మంచి పేరు వచ్చిద్దని మేము ఆశిస్తూ మేము ఇంకా ముందుకెళ్ళాలని, మేడం గారి వాళ్ళ సపోర్ట్తో చాలా ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం సార్. పీర్ల పండుగ సందర్భంగా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో ఉన్న ప్రఖ్యాత శ్రీ ఖాసిం స్వామి దర్గాను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సందర్శించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చీమకుర్తి రామతీర్థం వద్ద ఉన్న వాసవి గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ మిషన్తో గ్రానైట్ షీట్ లాగుతూ ఉండగా మిషన్పై షీట్ ఒక్కసారిగా పడడంతో జేసీబీ ఆపరేటర్ మహేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన అదే క్వారీలోని 6 జేసీబీ మిషన్ల సహాయంతో షీట్ పక్కకు తొలగించి మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన మహేష్ యాదవ్ మృతదేహాన్ని కనీసం వారి బంధువులకు చూపించకుండా ఒంగోలు ఆసుపత్రికి తరలించడంపై వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల క్వారీ భద్రతా వారోత్సవాలు జరిగినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పొట్ట చేత పట్టుకొని రాష్ట్రాలు దాటి మరి ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేను కిందికి పోయినా కూడా మాకు బాడీ చూపించలేదు. పోతే వాళ్ళు గొడవ పెడుతున్నారు, దగ్గర దూరం పంపిస్తున్నారు. మాకు కనీసం ముఖం కూడా చూపించలేదు. పోతుంటే వాళ్ళు ఎవరు మరి మేనేజర్ కూడా తెలియదని గొడవ పెట్టుకుని మేము ఫోన్ మాట్లాడినా కూడా ఫోన్ చేతిలోంచి లాగుతున్నారు. ఫోటో తీస్తున్నావు, ఇది తీస్తున్నాను మాట్లాడుతున్నారు. కానీ కనీసం ముఖం కూడా చూపించలేదు. వాళ్ళు తీసుకొని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. కనీసం మన ముఖం కన్నా చూపించుకోతే ఏదైనా కొంచెం సంతోషం అయ్యేది. మాకు చెప్పను కూడా చెప్పలేదు, ఎందుకంటే జరిగింది బయటకు తీసుకుపోతున్నాను. కానీ ఒక మాట కూడా చెప్పాలి కదా, ఎందుకు మీ వాళ్ళకి జరిగింది తీసుకుపోతాను, మీరైనా రాండి, మాకు పిలవలేదో చూపించలేదు. బాడీలు తీసిపోయి డంపింగ్లో ఏమన్నా ఒక్కడ ఇస్తే సరిపోద్ది, అక్కడికి అక్క బుక్కు తెలియదు అనుకుంటారు. ఎంఎస్సీ చెప్పాలి ఇవన్నీ. డీడీఎంఎస్ ఎందుకు మైనింగ్లో ఇది దొంగతనంగా శవాన్ని ధరలిచ్చేది ఏంది? అక్కడికి ఒంగోలు భార్య పిల్లలకి ఎరక చేయాలి, వాళ్ళ బంధువులకు ఎరక చేయాలి, ఇక్కడే బాడీని పెట్టి ఏదైనా మా పరిష్కారం చేయాలి. చనిపోయిన బాడీ ఒంగోలు ధరలిస్తే ఏం లాభం? ఇప్పుడు ఏదైనా జరిగితే సంథింగ్ వాళ్ళ బంధువులకు తెలియజేసి వాళ్ళ బంధువులు రామని, భార్య పిల్లలు రామని ఏదైనా సెటిల్మెంట్ చేస్తే. చిన్నారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోదేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అద్దంకి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పీహెచ్సీ పరిధిలో 2810 మంది చిన్నారులను గుర్తించామని, వారందరికీ వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన మందులు, అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో బూతులు పనిచేస్తాయన్నారు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ పిల్లలను తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
28వ తారీఖు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం మోదీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన కారణమైంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల బిడ్డల వరకు ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలి. మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లక్ష్యం 2810 మంది పిల్లలు ఇచ్చారు మాకు ప్రభుత్వం వారు. వాళ్ళందరికీ సంసిద్ధంగా ఉన్నాము. వ్యాక్సిన్ కూడా వచ్చింది. అన్ని ప్రిపరేషన్స్ అయిపోయి ఉన్నాయి. హై రిస్క్ ఏరియాలు ఉన్నాయి. మనకి బట్టీలు కానీ కళ్ళం టెక్స్టైల్స్ కానీ ఉన్నాయి. అక్కడికి మనకు ఒక మొబైల్ వెహికల్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. అక్కడ కూడా వెళ్ళి మనం మొబైల్ వెహికల్ వెళ్ళి ఆ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన పిల్లలు కూడా మనం పోలియో చుక్కలు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9 సచివాలయాలు ఉన్నాయి. ఈ 9 సచివాలయంలో ఉన్న పిల్లలందరూ తల్లిదండ్రులు ఉదయాన్నే 7 గంటలకల్లా మీ పల్స్ పోలియో బూత్ ఏర్పాటు చేశారు మీ గ్రామంలో. అది ప్రాథమిక పాఠశాల కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మీకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే బూత్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 దాకా వచ్చేస్తారు. మీ 5 సంవత్సరాల పిల్లలను తీసుకొని పల్స్ పోలియో చుక్కలు వేయించండి. పోలియో వ్యాధిని మన భారతదేశం నుంచి పారదోలాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను మేము కోరుతున్నాము. కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. శంకర నేత్ర కంటి వైద్య శిబిరం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ శుక్రవారం రావినూతలలో వైద్యం నిర్వహిస్తున్నట్లు కమిటీ మెంబర్ బ్రహ్మానందం తెలిపారు. కంటి శుక్లాలకు సంబంధించి 40 మందిని ఆపరేషన్ కోసం మంగళగిరికి బస్సులో తీసుకువెళ్లారు. కంటి సాయిబాబా మందిరంలో శంకర నేత్ర కంటి వైద్య శిబిరం ప్రతి నెల 4వ శుక్రవారం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజున దాదాపు 100 మంది కంటి శుక్లాలు వాటికి సంబంధించినవన్నీ కూడా చూపించుకున్నారు. వారే బస్సులో తీసుకెళ్ళి వారే శుక్లాలై పరీక్షలు చేసి ఆపరేషన్ చేసి మరలా బస్సులో యథావిధిగా వారి యొక్క స్వగ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టే కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు కూడా అట్లానే 100 మందికి పరీక్ష చేశారు. ఒక 40 మంది దాకా తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని బాగా రావినూతల గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాలు బాగా వినియోగించుకుంటున్నారు. శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరేశ్వర స్వామి శ్రీచక్రానికి అభిషేకం, కుంకుమార్చన, పూజా కార్యక్రమాలను అర్చక స్వామి స్వర్ణ సుబ్బారావు జరిపించారు. సామూహిక లలిత సహస్రనామ పారాయణ, పల్లకీ సేవ తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అర్చనలు జరుగుతాయి. తర్వాత భక్తుల చేత కూడా భక్తులు వచ్చినట్టయితే భక్తుల గోత్రనామాలతోటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ, భజన కార్యక్రమం, తదుపరి పల్లకి సేవ, ఊయల సేవ ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయాన్నే అమ్మవారికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలో వాగ్దాన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన ఆరోపణలు ఖండించిన ఒడా చైర్మన్ షేక్ రియాజ్. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్. డి న్యూస్లో నేటి మాట. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.